కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ లాభాల బాట పట్టిందని తెలిపారు. ఒక మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితే ఒక ఆలోచనతో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 80 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చినామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించే చెప్తాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది.